మనకి నాగపూర్ సంత్రాలు, ఆరెంజెస్, కమలాలు బాగా ఇష్టం కదా. ఆ తోటలో ఉన్నాం. నాగపూర్ కమలాలు ఎక్కువగా పండించే ప్రాంతం అమరావతి. అమరావతిలో ఈ తోటలో ఉన్నాము. చూడండి, ఇది పూతకి వస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే పూతకి వస్తున్న ఆరెంజ్ పూత కొద్ది కొద్దిగా వస్తూ ఉంది. దీనికి ఇప్పుడు నీళ్లు పెడతారు. నీళ్లు పెడితే ఇంకా బాగా పూత వస్తుంది అనమాట. ఒక్కొక్క చెట్టుకి 2000 నుంచి 3000 కాయలు వస్తాయంట. అందుకని వీటికి ఆ కాయలు వచ్చినప్పుడు, కాయలు బరువు పెరిగినప్పుడు ఆ చెట్లకి ఈ కర్రలతో, ఎదురు బొంగులతో బోట్లు ఇస్తారంట. లేకపోతే నేలకు వాలిపోతాయి అన్నమాట కొమ్మలు. ఎదురు బొంగులతో సపోర్ట్ ఇస్తారు. ఈ తోటలో అంతర పంటగా గోధుమ వేశారు. గోధుమ, గేహు అంటారు ఇక్కడ. గోధుమ పంట ఇది. గోధుమ కూడా పంట కొద్దిగా పొట్ట తగిలింది. అంటే వేసవకాలంలో నారింజ పంట వచ్చే టైంకి ఈ గోధుమ పంటని కోసేస్తారనమాట. నారింజ చెట్లని ఎంత నీట్గా పెంచుతున్నారో చూడండి. ఎంతో అందంగా ఉన్నాయి. తోట ఎంతో అందంగా ఉంది. దానికి శ్రద్ధగా రంగు వేయడము, చెదలు పట్టకుండా చూసుకోవడము. ఈ పక్క నుంచే వార్ధా నది ప్రవహిస్తుందంట. అందుకని బోర్లు వేసే పని లేదు. నూతులతోనే, బావిలోనే మోటార్లు పెట్టి బావిలో నీళ్లతో వ్యవసాయం చేస్తున్నారు. చెట్లకి వెదురు బొంగులతో బోట్లు పెట్టారు కదా, ఇలా నిచ్చెన వేసుకుని ఎక్కి కోస్తారట కాయ. గోధుమ పంట. ఇది మనం నిలబడ్డ ఈ భూమి ఎకరం 40-50 లక్షలే ఉంటుంది. పక్కన రోడ్డు, హైవే పక్కనే 40-50 లక్షల్లో తోట ఉంటుంది. లోపలికి వెళితే 15-10-20 లక్షల్లో కూడా తోటలు దొరుకుతాయట. ఇదిగో పువ్వులు, పూత వస్తున్నది. ఇప్పుడిప్పుడే పూత వస్తున్నది. మల్లె పువ్వుల్లాగా చక్కగా పూత వస్తూ ఉంది. ఇంకా దీనికి నీరు పెడితే పూత వచ్చేస్తుంది, పూర్తిగా పూత వచ్చేస్తుంది. మామిడి చెట్టు పూసినట్టుగా తెల్లగా పూసేస్తాయట. గోధుమ అంతర పంటగా పైన ఆరెంజెస్, నాగపూర్ ఆరెంజెస్. ఇది బాగుంది కదా వ్యవసాయం. చూడండి, మీరు కూడా వచ్చి ఇక్కడ వ్యవసాయం చేయొచ్చేమో.